శ్రీమతి కొట్టూరు శ్రవంతి గారి మీద నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 40 మంది కార్పొరేటర్లు, నేను నాతో సహా మరొక డిప్యూటీ మేయర్ శ్రీమతి కాసిన్ ఇంతియాజ్ గారు, ఇతర కార్పొరేటర్లందరూ, సహచర కార్పొరేటర్లందరితో కలిసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ 91(a) ప్రకారం మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టమని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మా కౌన్సిల్ ఏర్పడి 4 సంవత్సరాల కాలం నిన్నటితో పూర్తయింది. అనేక ఆశలు, అనేక ఆశయాలతో మమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు మేము ఎంతో కొంత మేలు చేయాలని ఒక మంచి సంకల్పంతో కష్టాలు నష్టాలు వచ్చి దండాలు దశకాలు పెట్టి ఓట్లేయించుకొని కార్పొరేటర్ల ఎన్నిక కాబడిన మేమందరం కార్పొరేషన్లో మా వంతు మేము పోరాడి మంచి పనులు చేయాలా, ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో మా ప్రాంతాల్లో బాగా అభివృద్ధి పరిచి మేము కూడా మంచి పేరు సంపాదించుకునే ఆలోచనతో కౌన్సిల్లో అడుగుపెట్టాం. 4 సంవత్సరాల కాలం పూర్తయింది. కేవలం 7 మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోనే 4వ అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు తర్వాత 4వ అతిపెద్ద కార్పొరేషన్ అయినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్లో గడిచిన 4 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలు కేవలం 7 అంటే 7. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఉందో. నెల్లూరు కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా, రాష్ట్ర కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా, బహుశా దేశంలో కూడా ఏ కార్పొరేషన్ జరగకుండా మేయర్ అంటే, ప్రథమ పౌరురాలంటే ఈ యొక్క కార్పొరేషన్ మొత్తానికి కూడా ఒక పెద్దన పాత్ర. ప్రజల ఆస్తుల్ని, కార్పొరేషన్ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి పెద్దన్న పాత్ర. అటువంటి స్థానంలో ఉంటే ఎక్కడా లేని విధంగా, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మీ అందరికీ తెలుసు, కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల రాబడిని సొంత జోబుల్లో తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టించుకొని జైలు పాలై ఈ యొక్క మేయర్ గారి భర్త, దేనికి మేయర్ గారి భర్త పూర్తిగా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే కాకుండా కార్పొరేటర్లతో అందరితో కూడా సఖ్యతగా ఉంటూ వారి ప్రాంతాల్లో కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన కోసం పనిచేయాల్సిన గౌరవ మేయర్ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ 4 ఏళ్లలో 4 సంవత్సరాలు కూడా అడుగుపెట్టాల. 60% ప్రాతినిధ్యం వహించినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్లో 28 డివిజన్లు ఉన్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో మేయర్ అయిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో 4 సార్లు కూడా అధికారిక మేయర్గా పర్యటన చేసిన దాఖలాలు లేవంటే ఏ విధంగా పనిచేసే మాత్రమే ఉంది. తిరిగి ఎన్నికలు రాబోతున్నాయి. ఎలా చేయాలని అందరూ మాట్లాడుకున్న తర్వాత చట్టం ప్రకారం, చట్టంలో ఏదైతే పొందుపరిచి ఉందో దానికి అనుగుణంగా గౌరవ మంత్రి గారితో, గౌరవ శాసనసభ్యులతో చర్చించుకొని ఈరోజు మేమందరం కూడా అవిశ్వాసాలకు నోటీసు ప్రజలందరినీ గమనించుకొని చెప్తూ ఉన్నా. నెల్లూరు నగర నియోజకవర్గం, నెల్లూరు నగర కార్పొరేషన్లో ఇప్పటివరకు ఏం జరిగింది మేమందరం కూడా ఎందుకు నోటీసు ఇవ్వాల్సి వచ్చింది. ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సైతం ఆటంకాలు కల్పిస్తూ, ఒక గిరిజన మహిళ అయి ఉండి సాటి గిరిజనులు ఎవరైనా పిహెచ్ వర్కర్లు చనిపోతే వారి బిడ్డలకి కారుణ్య నియామక కింద అప్లై చేసుకుంటే వారి ఫైల్ కూడా డబ్బులు ఇవ్వండి, సంతకం పెట్టలేని దుర్మార్గమైన పరిస్థితి అంటే దుర్మార్గం బహుశా ఎక్కడ. సో
స్వయంగా కార్పొరేషన్ కమిషనర్ గారి యొక్క సీసీని మేయర్ గదిలో నిర్బంధించి జైలు పాలైన ఘనత ఎక్కడైనా ఉందంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు నగర కార్పొరేషన్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రి గారి ఆలోచనల మేరకు, గౌరవ శాసనసభ్యుల గారి ఆలోచన మేరకు కనీసం సంవత్సర కాలం పాటైనా మమ్మల్ని గెలిపించి మాకు ఓట్లేసినటువంటి ప్రజానికానికి మా వంతు మేము పనిచేయాలని ఒక మంచి ఆలోచన ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఖచ్చితంగా కలెక్టర్ గారు ఎప్పుడు డేట్ ఇచ్చి మీటింగ్ పిలుస్తారో మీటింగ్ పెట్టే రోజు మేమందరూ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మేయర్ గారిని ఇంటికి వేయడం ఖాయం సత్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.